దళపతి విజయ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విజయ్కు ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. బహిరంగ సభలో పలువురు మరణించడం, చివరిగా చేసిన జననాయకన్ సినిమా విడుదలకు నోచుకోకపోవటం, సరిగా ఎలక్షన్ సమయానికి కట్టుకున్న భార్య విడాకులు కోరడంతో విజయ్కు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయింది. హీరోయిన్తో విజయ్కు సంబంధం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది విజయ్ భార్య. దాంతో విజయ్కు పెద్ద షాక్ తగిలినట్టే అయింది. భార్య చేసిన ఆరోపణలపై విజయ్ ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. இந்த கரூர் விஷயத்தை பத்தி ஊருக்கே தெரியும். ஆனா போடு, விஜய் மேல பழிய போடு. என்னடா இவ்வளவு பெரிய ஒரு பழிய தூக்கி விஜய் மேல போட்டாலும் மக்கள் விஜய் கூடவே நிக்கிறாங்க. இது என்னடா அதிசயமா இருக்குது அப்படின்ட்டு அது ட்ரை பண்ணி பார்த்தாங்க. அது மக்கள் கிட்ட எடுபடல. சரி, அடுத்து வேற என்ன பண்ணலாம்? முடக்கு, ஜனநாயகனா முடக்கு. படத்தை முடக்கினா கொஞ்சம் பையன் கொஞ்சம் டிஸ்டர்ப் ஆயிடுவான். அதனால படத்தை முடக்கி, இது யாரு முடக்கினாங்கன்றது உங்களுக்கே தெரியும். அது நான் சொல்ல வேண்டிய அவசியம் உங்களுக்கு இல்லை. ஆனா இவன் படத்தை முடக்கினாலும் அவன் பாட்டுக்கு அதை கண்டுக்காம அவன் பாட்டுக்கு அவன் வேலையை பார்த்துட்டு போயிட்டே இருக்கான். அதுவும் எடுபடலை. சரி, அடுத்து வேற என்ன பண்ணலாம்? போடு, SOPன்னு ஒண்ணு போடு. விஜய்க்கு மட்டும் தனியா ரூல்ஸ், தனியா ரெகுலேஷன்ஸ், தனியா கண்டிஷன்ஸ் அவனுக்கு மட்டும் போடு. மற்ற கட்சிகள்லாம் விடு, விஜய்க்கு மட்டும் தனி கண்டிஷன்ஸ் போடு. அவன் வெளியவே வரக்கூடாது, மக்களை சந்திக்கவே கூடாது. என்னாச்சு? அதுவும் எடுபடல. కాలీవుడ్ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ నటితో విజయ్కు అఫైర్ ఉందని సంగీత ఆరోపించింది. తాజాగా విజయ్ తన భార్య చేసిన ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్. తూతుకుడి, తిరునెల్వేలి ప్రాంతాల్లో బహిరంగ సభల్లో తన సతీమణి సంగీత గురించి పరోక్షంగా చేసిన కామెంట్లు వెంటే ఉంటూ తనకు వెన్నుపోటు పొడిచారని విజయ్ అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుమారుగా 30 సంవత్సరాల నుంచి నా చుట్టూ ఉన్నవాళ్ళు సరిగ్గా ఎన్నికల సమయంలోనే తనకు వెన్నుపోటు పడవటానికి ముందుకు వచ్చారని అన్నారు. అలా ఎందుకు చేస్తున్నారో మీ అందరికీ కూడా బాగా తెలుసునని, తన పైన ఎంతమంది కుట్రలు చేసినా వెనకడుగు వేయనని ఆయన స్పష్టం చేశారు. తన అభిమానులు తనతో ఉన్నారని, వాళ్ళ నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని విజయ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. நம்மளை சுத்தி இருக்கிறவங்கள வச்சு, அதாவது இத்தனை வருஷமா வெயிட் பண்ணி இப்போ எலெக்ஷனுக்கு 30 நாளைக்கு முன்னாடி கரெக்டா அந்த டைம் பார்த்து ஒரு அவதூறு பரப்ப வேண்டியது, அது என்னன்னு உங்களுக்கே தெரியும். அதுவும் மக்கள் கிட்ட எடுபடல. அது மாதிரி எத்தனை சோதனைகள், எத்தனை வேதனைகள் நீங்க கொடுத்தாலும் இந்த திமுகனாலேயோ இல்ல இந்த பாஜகனாலேயோ இல்ல இந்த மற்ற பலர்னாலேயோ இல்ல எந்த வேற யாராலையும் என்ன மக்கள் கிட்ட இருந்து பிரிக்க முடியாதுன்னு சொல்ல வந்த, அதைத்தான் சொல்ல வந்த. ஒவ்வொரு வீட்டில் இருக்கிற ஒவ்வொரு விஜயும் இருக்கிற வரைக்கும் என்ன மக்கள் கிட்ட இருந்து பிரிக்கவே முடியாது.